ఏలూరులోని టానిక్ వైన్స్లో రాత్రి సుమారు 10 గంటల సమయంలో ప్రవీణ్ పగడాల గారు లిక్కర్ కొంటున్న దృశ్యం ఒకటి హల్చల్ చేస్తుంది. మతోన్మాదులు దీని మీద మండిపడుతున్నారు. ఇది ఏఐతో సృష్టించిన ఫోటో అని, ప్రవీణ్ పగడాల గారు లిక్కర్ తాగరని, అసలు పాస్టర్లే లిక్కర్ తాగరు అని రకరకాల కథలు చెప్తున్నారు. ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు పోలీసులు దీని ఒరిజినల్ ఎలాగూ చూపిస్తారు, అది వేరే సంగతి. ఒకవేళ ఈ ఫోటో ఏఐతో సృష్టించిందే అనుకున్నప్పటికీ ఆ ఏలూరులోని టానిక్ కాయిన్స్ షాప్లో ఆ టైంలో జరిగిన యూపీఐ పేమెంట్స్ని చెక్ చేస్తే ఈజీగా డీటెయిల్స్ దొరికేస్తాయి. ఆల్రెడీ ఆయన ఉదయం బయలుదేరేటప్పుడు మధ్యాహ్నం 12 గంటల చిల్లరకి హైదరాబాద్లోని సవేరా వైన్స్లో కొన్న యూపీఐ తాలూకు పేమెంట్ పర్టికులర్స్ వచ్చేసినాయి. చూడండి, అకౌంట్ నెంబరు 770****473 IBL కానీ LBL కానీ అయి ఉండొచ్చు. సరే, ఇది పగడాల గారిదే అని ఎలా చెప్పగలం ఈ అకౌంటు అని అనుమానం రావచ్చు కదా. అది తెలియాలి అంటే సారు గారి తెలుగు క్రిస్టియన్ వాయిస్ అలాగే ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ ఆ ఛానల్కి వెళ్ళి చూడండి. ఆ థంబ్నెయిల్ మీద పైన కార్నర్లో QR కోడ్ కనబడుతుంది కదా. ఆ QR కోడ్ని స్కాన్ చేయండి. అక్కడ స్కాన్ చేస్తే ఆ నెంబర్ ఇదిగో ఇలాగా 770254447 IBL అని కనబడుతుంది. అంటే ప్రవీణ్ పగడాల గారి ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ ఛానల్కి సంబంధించిన యూపీఐ అకౌంట్ నుంచే ఆ రోజు మధ్యాహ్నం సవేరా వైన్స్లో లిక్కర్ కొన్నారు. మీరు ఎన్ని రకాలుగా చెక్ చేసుకున్నా దీన్ని కాదు అనడం అసాధ్యం. మీరు ఎంతగా తలలు బద్దలు కొట్టుకున్నా, ఎన్ని కథలు అల్లినా దీన్ని మాత్రం వెనక్కి తీసుకురాలేరు. దీన్ని తప్పు అని మీరు చెప్పలేరు.